ఛత్రపతి శివాజీ, అప్పుడప్పుడే స్థాపించబడుతున్న మరాఠా సామ్రాజ్యం పేరు ప్రతిష్టల్ని ఆకాశమంత ఎత్తుగా ఎదిగేలా చేసిన ప్రతాప్గఢ్ కోటను చూసుకొని మహాబలేశ్వర్కి రిటర్న్ అవుతూ కోటకి దగ్గరలోనే ఉన్న ఈ అందమైన చోట ఆగాం. ఇక్కడ స్ట్రాబెర్రీస్తో పాటు వేరే పంటలు పండిస్తున్నారు. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా బెంగళూరు లేదా ముంబై వైపు హైవే మీద వెళ్తూ ఉంటే మామిడి పండ్ల కొట్లు బోలెడన్ని మనకు రోడ్డు పక్కన కనపడుతూ ఉంటాయి. ఇక్కడే పండుతున్న స్ట్రాబెర్రీస్ మహాబలేశ్వర్లో మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఇలా రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు. ప్రతాప్గఢ్ చూసుకొని మళ్ళీ మహాబలేశ్వర్కి సన్సెట్ చూడటం కోసం వచ్చాం. ఈ హిల్ స్టేషన్లో ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ చాలా పెద్ద సమస్య. అది మన ఓపికని పరీక్షిస్తుంది. ఇక్కడ పార్కింగ్ చేసుకొని దాదాపు 1 కిలోమీటర్ ముంబై పాయింట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. ఈ ప్లేస్కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే హార్స్ రైడింగ్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో నార్మల్ హార్స్ రైడింగ్, దాని మీద కూర్చొని అలా ఒక షికారు వేసి రావటం. రెండోది సినిమాల్లో లాగా గుర్రం యొక్క ముందు 2 కాళ్ళని గాల్లో ఎగిరేలా చేయటం. అది మీకు కొంతసేపు అయ్యాక చూపిస్తాను, కాస్త వెయిట్ చేయండి. ఇదేనండి సన్సెట్ అయ్యే పాయింట్. సన్సెట్ అవ్వటానికి ఇంకా అరగంట వరకు టైం ఉంది. మాలాగా చాలామంది సన్సెట్ చూడటానికి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. నిలబడటానికి కూడా ప్లేస్ లేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గుర్రాన్ని హీరో స్టైల్లో ముందు 2 కాళ్ళు గాలిలోకి ఎగిరేలా చేయటం. ఇలా 2-3 సార్లు చేసినందుకు 100 రూపాయలు తీసుకుంటున్నారు. సూర్యాస్తమయం మొదలైంది. జనం ఉత్సాహంగా చూస్తున్నారు. చాలామంది వాళ్ళ మొబైల్ ఫోన్స్లో క్యాప్చర్ చేస్తున్నారు. హైదరాబాద్లో బయలుదేరే ముందు మహాబలేశ్వర్లో చూడాలనుకున్న సన్సెట్ అండ్ సన్ రైజ్ 2 చూసేసాం. సన్ రైజ్ ఏమో పొద్దున్న మా రిసార్ట్ నుంచే చూసేసాం. ఇక్కడ పండుగ అట్మాస్ఫియర్ ఉంది. ఇప్పటి వరకు ఇంకా టీ తాగలేదు కాబట్టి ఇక్కడ టీ తీసుకున్నాం. మేము నెక్స్ట్ చూడాలనుకున్న 2 గుళ్ళు మహాబలేశ్వర ఆలయం ప్లస్ పంచగంగ గుడికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడికి అవి 12 కిలోమీటర్ల దూరంలో పాత మహాబలేశ్వర్లో ఉన్నాయి. ఈ గుడి మహాబలేశ్వర్ క్షేత్రం. ఈ గుడిలో ఉన్న శివలింగం ఒక రుద్రాక్ష రూపంలో ఉండటం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ గుడిని మనం సందర్శిస్తే 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి చూసిన పుణ్యం కలుగుతుందంట. గుడిలో కెమెరాతో షూట్ చేయలేం కాబట్టి మీకు దేవుడి దర్శనం చేయించలేకపోతున్నాను. మహాబలేశ్వర ఆలయం, పంచగంగా ఆలయం దారిలో ఈ శివం హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఇంత పెద్ద పూజా సామాను షాప్ని మన హైదరాబాద్లో కూడా చూడలేదు. మీరు ఏవైనా ఇక్కడి నుంచి కొనాలనిపిస్తే 9490485254 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది మహాబలేశ్వర్లో చాలా పేరున్న మరో గుడి పంచగంగ. ఈ గుడి 5 నదుల సంగమం దగ్గర కట్టబడింది. అవేంటంటే కృష్ణ, వెన్న, కోయిన, సావిత్రి ఇంకా గాయత్రి. ఈ 5 నదుల నీళ్లు ఈ గుళ్ళో ఉన్న గోముఖ నుంచి ఈ గుండంలోకి పడుతుంటాయి. భక్తులు ఈ నీటిని తీర్థంలా సేవిస్తారు. ఈ నీళ్లు తీయగా ఉన్నాయి. ఈ ఊరి ప్రజలు వాళ్ళు తాగే నీళ్లు ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారంట.
అంతేకాదు ఈ గుడికి వచ్చే జనం ఈ నీళ్ళని బాటిల్స్లో పట్టుకొని వాళ్ళ ఇళ్లలో పూజలు వ్రతాలు జరిగేటప్పుడు వాడతారట. ఈ గుడి గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే మహాబలేశ్వర్లో త్రిమూర్తులు ఒక యజ్ఞం చేయాలని అనుకొని మొదలు పెడతారు. అయితే బ్రహ్మ భార్య సావిత్రి తొందరగా రాదు. దీనివల్ల యజ్ఞానికి ఆలస్యం అవుతుంది. దీంతో బ్రహ్మకి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి యజ్ఞం కోసం ఒక అమ్మాయిని చూడమంటాడు. ఇంద్రుడు గాయత్రి అనే అమ్మాయిని వెతికి తీసుకొస్తాడు. బ్రహ్మ ఆవిడ్ని పెళ్లి చేసుకొని యజ్ఞానికి కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి సావిత్రి వస్తుంది. తన స్థానంలో కూర్చున్న గాయత్రిని చూసి మండిపడుతుంది. కోపంలో ఉన్న ఆమె త్రిమూర్తుల్ని నదులుగా మారేటట్టు శపిస్తుంది. అందుకే ఈరోజు సతారా జిల్లాలో బ్రహ్మ వెన్నా నదిగా, శివుడు కోయినా నదిగా, విష్ణువు కృష్ణానదిగా మనకు దర్శనమిస్తారు. దేవతలు సావిత్రి, గాయత్రి కూడా నదులుగా మారిపోతారు. మహాబలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, ఈ గుడి దగ్గరలోనే ఉంటాయి. కేవలం 200-300 అడుగుల దూరంలో. 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఏలుతున్న ఒక యాదవ్ రాజు ఈ గుడిని కట్టించాడంట. మహాబలేశ్వర్ నుంచి ఈ గుడి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం భోంచేయటానికి వీలు పడలేదు. ఎందుకంటే మేము ప్రతాప్గఢ్ కోటలో తిరుగుతున్నాం కాబట్టి. అందుకని ఇప్పుడు ఆకలి మీద ఉన్నాం. ఈ రెస్టారెంట్ బాగున్నట్టు అనిపిస్తే డిన్నర్ కోసం ఇక్కడ ఆగాం. చలి అదిరిపోతుంది. అందుకే వేడివేడి రోటీలు, కర్రీసు ఆర్డర్ చేశాం. తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మహాబలేశ్వర్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ చాలా పెద్ద ఎత్తులో ఉంది. ఇక్కడ బోలెడన్ని కంపెనీలున్నాయి. వాటిలో ఒక పాపులర్ బ్రాండ్ మాలాస్. ఇది ఆ కంపెనీ రిటైల్ అవుట్లెట్ కమ్ ఈటరీ. ఇక్కడ పూర్తిగా కాంటినెంటల్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. దీంతోపాటు వాళ్ళ ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మే కౌంటర్ కూడా ఉంది. నేను ఈ కంపెనీ వాళ్ళ స్ట్రాబెర్రీ పల్పే వాడుతుంటాను. ఈ బ్రాండ్కి చాలా పేరుంది. ఫైనల్గా అలిసిపోయి రాత్రి 10 గంటలకలా మా ఉసీకా రిసార్ట్ చేరాం. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్లో యూ సీక్ అ రిసార్ట్. ఈ రిసార్ట్ చుట్టూ ఉన్న అమోఘమైన నేచర్ని వచ్చే వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం జస్ట్ రూమ్ని, రెస్టారెంట్ని చూపిస్తాను. ఈ రూమ్ రెంట్ 5,000 రూపాయలు. ఇది పంచగన్లో ఉంది. చాలా అందంగా ఉంటుంది.